మహారాష్ట్రలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇదే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం సాధించింది. రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని శివసేనలోని షిండే వర్గానికి చెందిన సీనియర్ మంత్రి దీపక్ కేసర్కర్ తెలిపారు. అయితే ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రులు మాత్రమే ప్రమాణం చేస్తారని వివరించారు. ఇవాళ జరిగే సమావేశంలో పదవుల పంపకం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, కూటమిలోని వారికి ఎవరికెన్ని క్యాబినెట్ బెర్తులు దక్కనున్నాయి, ఎవరినెన్ని మంత్రి పదవులు వరిస్తాయి అనే అంశంపై స్పష్టత వచ్చే వీలుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీ నెలకొంది. ఇటు ఏక్నాథ్ షిండే, అటు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవిని ఆశిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎలాంటి వివాదానికి తావు లేదని వాళ్ళిద్దరూ స్పష్టం చేశారు. సీఎం విషయంలో మహాయుతిలోని 3 భాగస్వామ్య పక్షాలు ఒకే మాటపై నిలుస్తాయన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లున్నాయి. మహాయుతి 235 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీకి అత్యధికంగా 132 సీట్లు దక్కాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు సాధించింది. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ 41 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కేవలం 49 సీట్లకు పరిమితమైంది. అందులో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీకి 20 సీట్లు రాగా కాంగ్రెస్కు 16 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎస్పీ 10 సీట్లు సాధించింది. సమాజ్వాదీ పార్టీ 2 స్థానాలు దక్కించుకుంది.